హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నా చిన్ననాటి ఫ్రెండ్ నేను కలుసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. మేము అలా సరదాగా కలిసి మా ఫ్యామిలీతో అందరం కలిసి పాతకాలం నాటి ప్రపంచం చూద్దామని వచ్చాము. అదేమిటంటే బెంగళూరులో ఉన్న రంగోలీ గార్డెన్స్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు ఇక్కడ ఉన్న సహజ సిద్ధమైన శిల్పాలు, అప్పటి కాలం నాటి ఆచారాలు శిల్పాల రూపంలో చూపించబడ్డాయి. అవేమిటో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదేనండి రంగోలీ గార్డెన్స్. ఎంట్రీ ఫీజు ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్గా వీక్ డేస్లో అయితే పెద్దలకి 150 రూపీస్ ఉంటుంది, పిల్లలకైతే 100 రూపీస్ ఉంటుంది. కానీ వీకెండ్స్లో అంటే సాటర్డే సండే అయితే పెద్దలకి 200 రూపీస్ ఉంటుంది. కిడ్స్కి అయితే నార్మలే, ఎప్పుడైనా 100 రూపీసే. ఇక్కడ మనం ముందుగానే ఆన్లైన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ మేమైతే డైరెక్ట్గా వెళ్ళి టికెట్స్ తీసుకుంటున్నాము. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ హైదరాబాద్లో కూడా శిల్పారామం చూశాను. అది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కానీ కొంచెం ఇక్కడ ఎలా అంటే కన్నడ నేటివిటీ స్టైల్లో కూడా ఉంటుంది. ఇంకా పిల్లలతో కలిసి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము, ఇక్కడే టికెట్ తీసుకుందామని. ఫ్రెండ్స్, ఈ రంగోలీ గార్డెన్స్ డైలీ ఓపెన్లోనే ఉంటుందట. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. 4 ఇయర్స్ అబవ్ ఉన్న ప్రతి పిల్లలకి టికెట్ అయితే తీసుకోవాలంట. సో మేమైతే అందరికి తీసుకున్నాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళే ముందుగా వాళ్ళు టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి చేతికి ఒక బ్యాండేజ్ లాగా వేస్తారు, స్టిక్కరింగ్. సో అది చూసి వాళ్ళు లోపలికైతే పర్మిషన్ ఇస్తారు. కాలం గడిచే కొద్దీ మనుషులు ఎక్కువ భాగం డెవలప్మెంట్ కోసం టౌన్లు ఇంకా సిటీస్కి అయితే వెళ్తున్నారు. కానీ మన మూలాలను తిరిగి వెళ్ళడం ఎలాగ ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్? ఒక క్లాసిక్ విలేజ్ అనుభవాన్ని పొందడం ఎలాగో ఈ రంగోలీ గార్డెన్స్ అయితే మనకు చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా ఒంగుడు దూకులు. మీరు ఎవరైనా రీసెంట్గా ఎవరైనా ఆడుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది పచారీ షాపు. ఇక్కడ టైలరింగ్ షాప్ ఎలా ఉంటుందో అది చూపిస్తున్నారు. ఇప్పుడున్న కాలంలో సిటీస్లో ఉండే చాలామంది పిల్లలకి ఈ పూర్వ పద్ధతులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఇక్కడ చాలా డీటెయిల్గా చూపించారు. నాకు ఇవి చూస్తే అచ్చం ఒక విలేజ్కి వచ్చిన అనుభూతి అయితే కలిగింది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూసింటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక మనిషి నిలబడింది, చూసారా ఫ్రెండ్స్? నేనైతే దూరం నుంచి నిజంగానే మనిషి అనుకున్నాను. బట్ దగ్గరకు వచ్చి చూసేసరికి అది శిల్పం. ఇది మంగళూరు హౌస్ అంట. ప్రీవియస్ అది ఎలా ఉంటుందో మనకి ఇక్కడ చూపిస్తున్నారు. హౌస్ అయితే చాలా న్యాచురల్గా బాగా చూపించారు ఫ్రెండ్స్. కొత్తగా పెళ్ళైన జంట, పక్కన వాళ్ళ పేరెంట్స్ కూడా కూర్చొని చూడండి, చాలా బాగుంది న్యాచురల్గా. ఇది వడ్డీ వ్యాపారి హౌస్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎద్దుల బండి పైన పిల్లలు కూర్చొని ఉన్నారు. పక్కనే చూసారా అందరూ కర్రా బిళ్ళ ఆడుతున్నారు. దాన్నే గూటి బిళ్ళ అని కూడా అంటారు. ఆ కాలం నాటి చక్కిళ్ళు ఎలా ఉంటాయో అదంతా నీట్గా చాలా బాగా చూపిస్తున్నారు. ఇది పద్దులు రాసేదండి. ఇక్కడికి వచ్చేసరికి చిన్నపిల్లల ఏడుపులు అయితే వినిపించినాయి ఫ్రెండ్స్. బట్ అవి ఎక్కడి నుంచి వచ్చినాయో మాకు అర్థం కాలేదు. కానీ మాకు తర్వాత అర్థమైంది, అక్కడ ఉన్న శిల్పాలకు తగ్గట్టుగా వాళ్ళు సౌండ్స్ మాటలు పెట్టారు. ఒక చెక్క బీరువా ఉంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ పిల్లు ఉంది. మేమైతే అది నిజం పిల్లు అనుకున్నాం, కానీ అది కూడా ఆర్టిఫిషియలే అండి. గోశాల, వాటికి దానా ఎలా వేస్తున్నారు అవి చూపిస్తున్నారు కళ్ళకు కట్టినట్టు. ఇక్కడ చూడండి, ఒక పెద్ద ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు కూర్చున్నారు. చాలా న్యాచురల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈమెతే పాలు పితుకుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇసుర్రాయి అంటారు. మేము చిన్నప్పుడు మా ఇంట్లో వాడేవాళ్ళం. అందులో మినపగుళ్ళు కానీ అలసంద గుళ్ళు కానీ అలాంటి గుళ్ళు లాంటివి అందులో వేసి రుబ్బితే అవి స్ప్లిట్ అయ్యి వచ్చాయి. ఇప్పటికీ మా ఇంట్లో అది ఉంది. ఈ గోడ మీద కాకి చూసి నిజంగా నేను కాకే అనుకున్నాను ఒక నిమిషం అలా చూడంగానే. బట్ అది కూడా ఆర్టిఫిషియలే. ఇక్కడ చేతి ద్వారా పరుపులు ఎలా చేస్తారో అది చూపిస్తున్నారు చూడండి. వీళ్ళు చేనేత కార్మికులు, అంటే చీరలు నేసేవాళ్ళు. ఇక్కడ పుట్టిన నెలల పిల్లలకి నీళ్ళు ఎలా పోస్తున్నారో చూపిస్తున్నారు.
వాళ్ళు బట్టలు ఉతికి ఆ బరువు మోయలేక ఇలా గాడిదల మీద తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడైతే మ్యాక్సిమం అందరికి వాషింగ్ మిషన్లు వచ్చినాయి. అలా అయితే కనిపించట్లేదు, ఎక్కడో సినిమాల్లో మనకు అలా కనిపిస్తున్నాయి. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇది కొడవ హౌస్. అక్కడ వాళ్ళు శారీ కట్టే విధానం ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. మా చిన్నప్పుడు కూడా స్కూల్లో ఇలానే నేల మీద కూర్చునే వాళ్ళం. ఇప్పుడు మ్యాక్సిమం స్కూళ్ళల్లో టేబుల్స్ చైర్స్ మీద కూర్చుంటున్నారు. ఇది రచ్చబండ కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ఎలా చేస్తారో అది కూడా చూపిస్తున్నారు. నూతిలో వాటర్ తీయటం. ఈమె చేపలు అమ్మే అమ్మ. ఇప్పుడు మనం ట్రెడిషనల్ ఫార్మింగ్ సిస్టమ్ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఈ కుక్కలు చూడండి ఫైటింగ్ చేసుకుంటా ఉన్నాయి. పొలం అలా దున్నేవాళ్ళు, ఇప్పుడైతే మ్యాక్సిమం మిషన్లు వచ్చినాయి. ఇది కూరగాయల మార్కెట్ ఫ్రెండ్స్. నిజంగా మనుషులు ఉన్నట్టే ఉన్నారు కదా, కానీ ఏం కాదు, అన్ని శిల్పాలే. ఇక్కడ కుస్తీ పోటీలు ఎలా జరుగుతాయో అవి చూపిస్తున్నారు. ఇక్కడ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. బట్ దానికోసం ముందుగానే వాళ్ళకి కాల్ చేసి బుక్ చేసుకోవాలి. దానికి సపరేట్ కాస్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా వాటికి సపరేట్ హాల్స్ ఉంటాయి. ఇది గుర్రబండి, మనం అమౌంట్ పే చేసి తిరగాలి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే ఏరియా ఉంది. అక్కడంతా జారుబండలు, ఉయ్యాలలు, చిన్న చిన్నవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు కూడా. ఆ పక్కనే మనకి ఫిష్ స్పా ఉంది. ఇంకా షాపింగ్ చేసే వాళ్ళకి చిన్న చిన్నవి ఉన్నాయి. ఇక్కడ సైక్లింగ్ చేయాలన్నా ఇంకా పిల్లలు ఆడుకునే కొన్ని జంపింగ్ ఐటమ్స్ వాటికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. మనం కాస్ట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్పుడప్పుడు మ్యాజిక్ షో జరుగుతుందంట ఫ్రెండ్స్. అప్పుడప్పుడు స్కూల్ పిల్లలు ఇక్కడికి పిక్నిక్గా వస్తారంట. వాళ్ళు కూడా ముందుగా కాల్ చేసి వాళ్ళకి ఇంటిమేట్ చేయాలంట ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ బెంగళూరులో ఉన్న రంగోలీ గార్డెన్స్. మీరు పిల్లలతో కంపల్సరీ చూడవలసిన ప్లేస్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.